ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి మన్యం జిల్లాలో అవనివ్వండి, ఒకానొకప్పుడు చెరుకు అనేది చాలా ప్రామినెంట్ వాణిజ్య పంట అధ్యక్ష. కాకపోతే షుగర్ ఇండస్ట్రీ కొంత డౌన్ గ్రేడ్ అయిపోవడం వల్ల ఇతర అనివార్య కారణాల వల్ల రైతులు ఇప్పుడు ఎక్కువ మొక్కజొన్నకి కన్వర్ట్ అవుతున్నారు అధ్యక్ష. నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ధాన్యంకి ఏ విధంగా అయితే ప్రొక్యూర్ చేస్తున్నామో అదేవిధంగా ధాన్యంకి ఏ విధంగా మనం రాయితీలు కల్పిస్తున్నామో మొక్కజొన్నకు కూడా అటువంటి రాయితీలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అందరూ కూడా మెజారిటీ ఫార్మర్స్ అందరూ ప్యాడీ మానేసి కూడా కొన్ని దగ్గరలో మెట్ట ప్రాంతంలో అవనివ్వండి, పల్ల భూముల్లో మేజ్ 2 క్రాప్స్ కూడా సార్వా కావనివ్వండి, దాల్వా కావనివ్వండి, ఖరీఫ్ రబీకి రెండింటికి కూడా మరి పండిస్తున్నారు. కాబట్టి మరి రైతులకి మొక్కజొన్న రైతులకి తగిన రాయితీలు అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలామంది ఇప్పుడు శ్రీగంధం, ఎర్రచందనం, అగారువుడ్ అని అనేకమైనటువంటి ఫారెస్ట్ ప్లాంట్స్ కూడా వేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే మంచి మొక్కలు ఇవ్వకుండా డూప్లికేట్ మొక్కలు ఇచ్చి కొంతమంది రైతులు మోసపోయే పరిస్థితి అధ్యక్ష. చాలా మంది కన్వర్ట్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు 5 అంచెల విధానం వచ్చి చాలా మంది పాలేకర్ గారి యొక్క 5 అంచెల విధానంలో మరి ఫారెస్ట్రీస్ కూడా అనేకమైనటువంటి టేక్ అవనివ్వండి, అగారు ఇవన్నీ కల్టివేట్ చేసి గైడెన్స్ వరకు ఇచ్చి తర్వాత కాలక్రమేణా ప్రోత్సాహకాలు ఇవ్వాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.